హాయ్ కా హాయ్. బిగ్ బాస్ లో తనూజకే కప్పు తనూజనే రావాలి అని చెప్పి బయట ట్రోల్స్ అవుతున్నాయి. బిగ్ బాస్ కూడా హైలైట్ చేస్తున్నాడు కదా, మరి తనూజకేనా ఏంటి మరి పరిస్థితి? ఇప్పుడు ఒక విషయం అండి, ఇప్పుడు 100లో 80% మంది అట్లా అంతేలే 80 లేకపోతే 50 మంది ఒక సైడ్ ఉన్నారనమాట. సో ఇంకా 50 ఇంకో సైడ్ ఉంటారు కదా. ఇప్పుడు తనుజ గారికి కప్పు ఇవ్వడం అనేది మీరు ఒక మాట తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడైతే ఆడిందండి గేము, తను ఇప్పుడైతే ఆడింది, కెప్టెన్ అయ్యింది. ముందు నుంచి అవ్వలేదు కదా. మనం లాస్ట్లో చివరిదే చూసుకోకూడదు అనమాట. స్టార్టింగ్ నుంచి ఎవరు గేమ్ ఆడుతున్నారు, స్టార్టింగ్ నుంచి ఎవరు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు, స్టార్టింగ్ నుంచి ఎవరు ప్యూర్ బాండ్స్తో ఉంటున్నారు, ఇవన్నీ గమనించి కప్పిస్తే చాలా బాగుంటుంది. అలా కాదు బయట పోలింగ్ ప్రకారం ఇంకోటి అని చెప్పేసి కప్పిచ్చేస్తే మాత్రం నెక్స్ట్ సీజన్ చూడాలనుకున్న చూడండి చాలామంది. ఒకవేళ తనూజకి కప్పు వస్తే పరిస్థితి ఏంటక్క బిగ్ బాస్ పరిస్థితి? ఏముంటుందండి, హ్యాపీ తనుజ ఫ్యాన్స్ హ్యాపీ. బట్ మా అలాంటి వాళ్ళు ఏంటంటే ఏంట్రా బాబు ఇంత కష్టపడి మనం రివ్యూలు ఇచ్చాము, చూసి చెప్పాము, ప్రతిరోజు లైవ్లు చూసాము, అన్నీ చూసినా కూడా వేస్ట్ అయిపోయిందని అనిపిస్తుంది అన్నమాట లాస్ట్కి. ఇమాన్యుయల్ గారు ఎలా ఆడుతున్నారు? గుడ్ అండి, హీఈస్ గుడ్. తను బాగా ఆడతాడు, గేమ్ చాలా బాగా ఆడతాడు, ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తారు, ప్యూర్ బాండింగ్స్ పెట్టుకొని ఉంటారు. సో అలాంటి పర్సన్కి ఇస్తే చాలా హ్యాపీ. అలా కాకుండా సుమన్ శెట్టి గారికి ఇచ్చినా కూడా హ్యాపీనే, ఎందుకంటే ఇండస్ట్రీ బాగుపడుతుంది. అర్థమవుతుందా? సుమన్ శెట్టి గారికి ఇస్తే ఇండస్ట్రీ బాగుపడుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడు చెప్తూనే ఉన్నాను. ఇప్పుడు ఆయన లాంటి వాళ్ళు, పాత వాళ్ళు ఇప్పుడు వచ్చినప్పుడు నెక్స్ట్ పాత వాళ్ళు కూడా అరే మనకేంద్రా అక్కడేమి ఆపర్చునిటీ ఉండదు అనే ఒక ఫీలింగ్ ఉండదండి. బిగ్ బాస్ లాంటి చాలా మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నాయని చెప్పేసి చాలామంది ఆ పాత వాళ్ళందరూ వస్తారని నా ఫీలింగ్. సో అలాంటి వాళ్ళు రావాలి, వాళ్ళు చాలా మంచి యాక్టర్స్ అండి, వాళ్ళందరూ బయటికి రావాలని కోరుకుంటున్నాను. సుమన్ శెట్టి గారికి ఇస్తే హ్యాపీ. యాక్చువల్గా మీకు తెలుసో తెలీదా అండి, యాక్టర్స్ అనే వాళ్ళకి డబ్బులు ఇంపార్టెంట్ అని మీరు అనుకుంటున్నారు. డబ్బులు కాదండి, అదొక కళ. వాళ్ళ కళ బయటికి రావాలని కోరుకుంటున్నారు. సో డబ్బులు వస్తాయి, కళ కూడా వస్తుంది. అంత ఈజీ ఏం కాదండి ఫేమ్ సంపాదించుకోవడం. నా కష్టాలు నాన్న సంఘాలు ఆగుతారండి. ఆ విషయం మీకు తెలియదు. క్వశ్చన్ అడిగేటప్పుడు ఏముందండి, నోరు తెచ్చి ఒక క్వశ్చన్ అడగడమే, కానీ పడే వాళ్ళకి తెలుస్తుందండి ఆ కష్టం. మూతికొచ్చి కింద యా మీకు అదే చెప్తున్నా. మీరు యంగ్ పీపుల్ అంటున్నారు, కానీ ఆ యంగ్ పీపుల్ ఎవరికి ఎంత నటన వస్తుంది, ఎవరు యాక్టింగ్ ఎవరు చేస్తున్నారు అన్నది నా పాయింట్. అదవుతుంది. యంగ్ పీపుల్ రావాలి మనకి. ఇప్పుడు యంగ్ పీపుల్స్ లైక్ ఎవరు చెప్పాలి మీకు? ఇప్పుడు మనోడు తమిళ యాక్టర్ వచ్చారు, ఎవరు? ఇంకేం తెలుసు అన్న మనకి. డ్యూడ్ మూవీ తీశారు కదా, ప్రదీప్. ఇప్పుడు ఆయన ఒక ఆమె అడిగింది మీలాగే, ఇప్పుడు డబ్బులు అనికేసుకొని ఆమె అడిగింది వేరులే, మీరు అడిగింది వేరు, ఆమె అడిగింది వేరు. ఇప్పుడు ఆయన మంచి టాలెంటెడ్ పర్సనే కాదా, యాక్టింగ్ బాగా చేస్తున్నాడు కదా, ఆయన ఎందుకు తొందర రిసీవ్ చేసుకున్నాం మనం? యాక్టింగ్ ఉంది కాబట్టి, స్కిల్స్ ఉన్నాయి కాబట్టి. అలాంటి స్కిల్స్ ఉన్న పర్సన్స్ తీసుకోండి, యంగ్ వాళ్ళని కాదంట్లా. కొంతమందిని తీసుకుంటారండి ఏదో ఫేమ్ ఉందనో, బయట ఏదో వచ్చేసిందనో, లేకపోతే డబ్బులు పెట్టి వచ్చేస్తున్నారు, లేకపోతే వెనక వాళ్ళ తాత వాళ్ళ నాయన అవ్వ అని చెప్పేసి వచ్చేస్తుంటారు అనమాట. ఇలాంటి వాళ్ళు కొంచెం తగ్గించుకోండి అని చెప్తున్నాను నేను. మా నాన్న బిగ్ బాస్ సినిమా తీసుకెళ్ళిపోయాడు. రావాలన్న పాతలు రావాలి, ఖచ్చితంగా రావాలి. రీతు అండ్ డిమోన్ పవన్ బాగా ఆడుతున్నారండి. రీతు గారు స్టార్టింగ్ నుంచి ఆడుతున్నారు, డిమోన్ పవన్ మధ్యలో నుంచి ఆడుతున్నారు. సో ఇప్పుడైతే ఇంప్రూవ్ అయింది డిమోన్ పవన్ది. ట్రాక్ అన్ని కాదు, అది ఇప్పుడు బిగ్ బాస్ లో పెట్టుకున్న అది వేరే విషయం. ఏం చెప్పాలంటే ట్రాక్ కంటే కూడా వాళ్ళిద్దరు గేమ్ చాలా పవర్ఫుల్. అది కానీ పెట్టుంటే ఇంకా చాలా బాగుండేది ఎఫర్ట్స్ అనేవి. తనుజ ఇప్పుడు ఆడుతుందండి. ఈ 2 డేస్లో ఆమె గేమ్ చూశాను. అంతకుముందు అయితే నేను సీరియస్ చెప్తున్నాను, సపోర్ట్ అని ఉండేది. అంటే ఇప్పుడు కూడా అది వేరే విషయం లేండి, వద్దు మళ్ళీ ట్రోల్స్. సో ఓకే, గెలిచింది మొత్తానికి, క్యాప్టెన్ గెలిచింది కదా, చాలు, ఓకే డన్. నో కామెంట్స్ అండి, వద్దండి. ఆల్రెడీ నేను మాట్లాడేదే యాంటీ అండి తనుజ గారికి, కానీ నా లైవ్లో ఏమొస్తుంది తెలుసా, మీరు తనుజ పియ్యారా అంటే ఎట్లా అడుగుతున్నారు మచ్చా. అంటే మీకు ఎందుకు నేను ఆన్సర్ చేయట్లేదు అంటే మీరు అందరూ షార్ట్లు వేసుకుంటున్నారు. ఏం తెలుసా, తనుజ ఈరోజు బాగా ఆడింది అనగానే అదొక్కడే వేసుకుంటున్నారు. తనుజ ఆడలేదని చెప్పింది ఎయిట్లో మీరు ఎవరు? నేను అందుకే చెప్పట్లేదు దాని గురించి. కెమెరా ముందు రాట్లా, కానీ మీరు అప్లోడ్ చేస్తే అప్లోడ్ చేస్తున్నారు, అది బాధ. నాకు చెప్పారా బెస్ట్ చెప్తున్నారు. తనుజ గారు పిఆర్ ఎప్పుడు కూడా కెమెరా ముందుకి రారండి, ఇది మైండ్ లో పెట్టుకోండి. డబ్బులు ఇచ్చి ఏమంటారు మాట్లాడిపిస్తారు. పోనీ డబ్బులు ఇచ్చి మాట్లాడిపించడానికి అందుకే చెప్పిన అందరి ఛానల్ కాదు, నా ఛానల్ చూడండి అని. నా ఛానల్ చూడకపోతే ఎట్టే ఉంటది. బొచ్చని మందుకు ఉందండి, కళ్యాణ్ గారికి ఉంది, డిమోన్ పవన్కి ఉంది. ఈ మధ్య వింటున్నా
పిఆర్లో మేము ఇట్లాగా చెప్పండి అని. నేను ఎవ్వడు చెప్పలేనండి, నేను ఎవ్వడు చెప్పలా. పిఆర్ అని వచ్చే వాళ్ళకి సపరేట్గా డిమోన్ పవన్ గురించే చెప్పండి అనే వాళ్ళకి నేను చెప్పట్లా, కళ్యాణ్ గురించే చెప్పండి అనే వాళ్ళు నేను చెప్పట్లా, తనుజ గారి గురించి చెప్పట్లేదు. ఎవరైతే యునామినస్గా వచ్చి అడుగుతారో బిగ్ బాస్ పూర్తిగా అందరి గురించి వాళ్ళకే నేను రివ్యూ చెప్తున్నాను. పిఆర్లో పెట్టుకుంటే ఎలా గెలుస్తారు? అలా ఏం గెలవరు కదా, ఎవడు ఒపీనియన్ వాడు. లేదు ఇప్పుడు పిఆర్లు అనే వాళ్ళు ఏం చేస్తారు, అందరు డబ్బులు ఇచ్చి రివ్యూలు చెప్పిస్తారు, అర్థమవుతున్నా. కానీ గేమ్ చూసి పిచ్చాలి మేము కాదు కదా. ఇప్పుడు నేను చూస్తున్నాను, నాకు ఒక డబ్బులు ఇచ్చారనుకుందాము, డబ్బులు తీసుకొని ఇప్పుడు రాజకీయం ఉంటుంది కదా, అట్లానే అందరి దగ్గర డబ్బులు తీసుకోవాలా, మనకు నచ్చింది చెప్పాలా. ఎక్కడ కూడా అదే చేయండి ప్రతి ఒక్కరు. నిఖిల్ అండి, ఆబ్వియస్లీ నిఖిల్, గౌరవ్, వీళ్ళకి ఏముంది పని బాట లేదండి, అవ్వదు. లేదు అవ్వదండి. తనుజ గారు ఎలిమినేట్ అయిపోతే బిగ్ బాస్ తీసుకోవాలా, టీఆర్పీ మొత్తం ఎగిరిపోతుంది, దెబ్బకి ఎగిరిపోద్ది. బయట ఫ్యాన్స్ శ్రీజ గారి కోసం ఒక వారు, ఇంకా తనుజ గారు పోయారంటే ఇంకా అదే నడుస్తుంది కదండి. ఇప్పుడు నేనేం మాట్లాడినా కూడా తనుజ గారి గురించి తీసుకుంటారు. వాళ్ళకి కనిపించట్లేదు, మనకు కనిపించింది చెప్తున్నా, వాళ్ళకి కనిపించట్లా. అదే కదా నేను చెప్పేది. ఇప్పుడు ఫేక్ అని ఎందుకన్నాను, బై మిస్టేక్ తనుజ గారు కప్పించారంటే బ్లాస్ట్ అది. ఇంక మీరు వేరే ఆన్సర్ వద్దు, బ్లాస్ట్ అంతే అది. అందుమించి మనం ఆన్సర్ కూడా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ 3 వారాలు ఆడేసి నాకు కప్పించారు కరెక్టే కదా, వాళ్ళు ఫ్యాన్స్ అన్నా ఏమన్నా మనకు బాగోదు, అవునా కదా. చూసే వాళ్ళకి ఫస్ట్ నుంచి చూసాను ఎదవలో మనం, ఎవరు ఆడుతున్నారు గేమ్, ఎవరంటే ఏం చేస్తున్నారు, ఎవరు ప్యూర్ బాండ్, వాళ్ళకి కదా మనం వేయాలి, వాళ్ళకి అది గెలిపించుకోవాలి. అది చెప్తున్నాను నేను. బై మిస్టేక్ కాదని చెప్పి టీఆర్పీల కోసం గెలిపించుకుంటే బిగ్ బాస్ వేస్ట్. ఆబ్వియస్లీ ఇమ్మాన్యుల్ గారు అండ్ కళ్యాణ్ గారు, సుమన్ శెట్టి గారు అని సెకండ్ టైం మొన్నటి వరకు చెప్తున్నానండి. బట్ కళ్యాణ్ గారు ఆబ్వియస్లీ సూపర్ ఆడుతున్నారండి గేమ్ ఇప్పుడు. పవన్ కళ్యాణ్ ఆర్మీ, ఆయన చాలా బాగా ఆడుతున్నారు ఇప్పుడు ఆడుతున్నాడు. అలానే ఆడాలని కోరుకుంటున్నాను, అలా అయితే ఓకే. లేదనుకుంటే మాత్రం సుమన్ టాప్ 2లో సుమన్ అనే ఉంటాడు. ఇమ్మాన్యుల్ గారు, సుమన్ శెట్టి గారు, థర్డ్ ప్లేస్లో కళ్యాణ్ గారు ఉండొచ్చు, తర్వాత తనుజ ఉండొచ్చు, 5th ప్లేస్లో మాత్రం డిమోన్ ఆర్ రీతు. ఫేక్ నేను చెప్పానండి, నాకు అసలు ఎవరు అనిపించారు ప్రెసిడెంట్. ఆల్రెడీ వెళ్ళిపోయారు, ఫేక్ వాళ్ళు అందరూ వెళ్ళిపోయి తీసేశారు. అంత ఫేక్గా అయితే ఎవరు లేరు. కేవలం నామినేషన్స్లో ఉన్నాను అని చెప్పేసి ఆడే పర్సన్, చూపించుకునే పర్సన్ అయితే ఈమె ఎవరు, మన సంజన గారు. ఆమె చెప్తున్నాను నోట్తో, నేను నామినేషన్లో ఉన్నప్పుడు కొంచెం భయపడుతున్నాను, అందుకే ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని చూస్తాను, అందుకే గొడవలు పడుతున్నారని. కాబట్టి ఆమె కొంచెం అట్లా చెప్పానండి. ఆల్రెడీ నెక్స్ట్ వీక్ ఎలా చెప్తామండి. సరే ఫైన్ అండి, ఒకవేళ ఈ వీక్ అయితే మన నిఖిల్ గారు వెళ్ళిపోతే, లేదు కాదు అని డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం నిఖిల్ గౌరవ్. ఒకవేళ ఇప్పుడు నిఖిల్ ఒకటే వెళ్ళారనుకో, నెక్స్ట్ వీక్ గౌరవ్. ఆబ్వియస్లీ దాంట్లో మీరు అడగక్కర్లేదు, నేను చెప్పక్కర్లేదు. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా. ఎలా అనిపిస్తోంది, ఎవరు గెలుస్తారు అనిపిస్తుంది? ఎవరు గెలుస్తారంటే తనుజ గెలుస్తారు అనిపిస్తుంది. ఎందుకు తనుజ గారు? నేను రోజు ఓట్ చేస్తున్నా కాబట్టి. ఎందుకు ఓటేస్తున్నారు? తను నచ్చింది, తన క్యారెక్టర్ జెన్యున్గా ఉంది, ఫేక్గా ఏం అనిపించట్లేదు, అందుకనే. మిగతా వాళ్ళందరూ ఫేక్ కదా? అలా అని కాదు, కొంచెం అందరి మీద బెస్ట్ అని. ఇమాన్యుల్ ఎలా ఆడుతున్నారు? తన గేమ్ బాగుంది, బట్ కొంచెం సెల్ఫిష్గా అనిపించింది రీసెంట్గా. తన గౌరవ విషయంలో కానీ కొంచెం తన పర్మిషన్ లేకుండా తన స్టోన్ యూజ్ చేయడం కానీ ఆ విధంగా కొంచెం సెల్ఫిష్గా అనిపించింది ఇమాన్యుల్. కామెడీ ఎంటర్టైన్మెంట్ పరంగా ఇమాన్యుల్ ఓకే, గేమ్స్ కానీ ఏదైనా సరే. కానీ కొంచెం మనకి బిగ్ బాస్ అనేది మన వ్యక్తిత్వాన్ని తెలిపే గేమ్ కాబట్టి దాంట్లో తనుజ బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. తనుజ ఎక్కడ కూడా సెల్ఫ్ లైక్ నన్ను నేను గెలిపించుకోవాలని బిహేవ్ చేయలేదా? తను ప్రతిసారి నేను ఆడతానని ఫైట్ చేస్తుంది, అంతేగాని వేరే వాళ్ళని ఇది చేసి నేను పైకి రావాలి అని ఎప్పుడు అనిపించలేదు. వేరే వాళ్ళకి తెలియకుండా వాళ్ళది చెయ్యాలి, వాళ్ళని ఓడించడానికి వాళ్ళకి తెలియకుండా. రీసెంట్గా వాళ్ళ చెల్లెల వాయిస్ వినిపిస్తా అని చెప్పినప్పుడు కూడా కళ్యాణ్ సాక్రిఫైస్ చేస్తా అన్నా సరే వద్దు అని చెప్పింది. దానివల్ల అందుకు తనుజ అంటే ఇష్టం. కొంచెం జెన్యున్గా ఉంది అని. కూడా అవ్వలేదు కదా, వాళ్ళ సపోర్ట్ కూడా ఏం లేదు, కారణం ఏంటి? 10th వీక్ క్యాప్టెన్ అయింది కదా, ఆడి అయింది కదా. ఇన్ని రోజులు అంటే తను ప్రతిసారి ఫైట్ చేస్తూనే ఉంది, కాకపోతే తనకి రాలేదు. తన స్టామినా కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు గెలుస్తున్నారు. అంటే ఇప్పటి వరకు నామినేషన్స్ లో లేడు కదా ఇమాన్యుల్, మరి ఆయన కూడా క్యాపబులే కదా, ఎవరిని నొప్పించకుండా ఆడుతున్నాడు అంటే. అది చూడాలి ఇంకా మన ఫేవరెట్ అయితే తనుజ అంతే. సుమన్ శెట్టి గారు ఎలా ఆడుతున్నారు? బాగా ఆడుతున్నారు. సంజన
కొంచెం పర్వాలేదు. ఓకే, ఈసారి ఎలిమినేట్ ఎవరు అవుతారు? దివ్య. దివ్య ఎలిమినేట్ అయిపోతుంది. చాలా మంది గౌరవం అంటున్నారు కదా మ్యామ్. గౌరవ్ కాదు, దివ్య అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.